వెరీ బిగినింగ్ నుండి చెప్తూ ఉన్నాం. ఈ ఉద్యమం ఆరంభం కాదు, ఖచ్చితంగా దీని మీద కొనసాగిస్తాం. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చే వరకు కూడా ఈ ఉద్యమం చేస్తాం. సార్, ఇవాళ రేపటి నుండి మీరు చేపట్టబోయే ఉద్యమం ఏ విధంగా ఉండదు? ఇప్పుడు ఎంత స్ఫూర్తిగా చేశారో, ఎంత చైతన్యవంతంగా చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదే స్ఫూర్తితో, అదే చైతన్యంతో పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా మెరుగ్గా, ఇంకా స్పోర్టివ్ స్పిరిట్తో ఇంకా చేస్తాం. సార్, ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరి ఎలా చూస్తారో? దీక్షను భగ్నం చేసిన పరిస్థితి ఉంది. దీనికి నిరసనగానే రేపు సీఎం క్యాంపు కార్యాలయాన్ని మార్చి కూడా చేపట్టబోతున్నారు. ఈ అంశం పైన కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఉద్యమం పైన కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఏ విధంగా ఉందంటారు? అసలు ఇది చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వంకి చిత్తశుద్ధి లేదు. స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మనం ఎన్నికల్లో హామీ ఇచ్చాం అనేది పూర్తిగా మర్చిపోయారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది, అటు కేంద్ర ప్రభుత్వం మర్చిపోయింది. ఇచ్చేవాళ్ళు తెచ్చేవాళ్ళు మేమే అని ఇద్దరు చెప్పారు. ఇచ్చేవాళ్ళకి మరుపు వచ్చింది, తెచ్చే వాళ్ళకి మరుపు వచ్చింది. ఈవేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరం లేదు, స్పెషల్ ప్యాకేజ్ తెస్తామని అంటున్నారు. స్పెషల్ ప్యాకేజ్ ఏ విధంగా మెరుగు అనేది అఖిలపక్ష మీటింగ్ వేసి చర్చించవలసినటువంటి అతి ముఖ్యమైన అంశం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అవసరమైనటువంటి విషయం కాబట్టి దీని మీద ప్రతిపక్షాలతో చర్చించవలసిన అవసరం ఉంది. అది ఎక్కడ జరపట్లేదు. కనీసం ఆర్థికవేత్తలతోనైనా చర్చలు చేశారంటే అది లేదు. అంటే కేవలం ఇది ఇచ్చిన మాట మర్చిపోవటానికే వాళ్ళు ప్రధానంగా ఏదో సరిపెట్టి పోతారులే ప్రజలను అనుకుంటూ ఉన్నారు. ఇది తప్పు. ముఖ్యమంత్రి గారు ఆ వేళ మాట ఇచ్చారు. ఆనాటి ప్రధానమంత్రి గారు మాట ఇవ్వడం కాకుండా కేబినెట్ తీర్మానం చేశారు. బీజేపీ పార్టీ కూడా పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు కాబట్టి మా హామీ నెరవేరే వరకు కూడా ఈ ఉద్యమాలు కొనసాగుతాయి. ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఉద్యమం కొనసాగుతుందని ఎమ్మెల్సీ చంద్రబాబు చెప్తున్నారు. మనతో పాటు వాసిరెడ్డి పద్మ ఉన్నారు. మేడం, చెప్పండి, ఇవాళ మెడికల్ రిపోర్ట్స్కి సంబంధించినంత వరకు మనం చూసినట్టయితే మొన్నటికి మొన్న సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈ దీక్షపై ఉంచున్న పరీక్షల రిజల్ట్ పైన ఒక కామెంట్ చేశారు. కానీ నిన్న రాత్రి హఠాత్తుగా దీక్షను భగ్నం చేశారు. ఈ రెండింటి కాంట్రవర్సీ అనేది ప్రభుత్వంలో ఉన్నదన్న విషయం ఎస్టాబ్లిష్ అయిందని చెప్పుకోవచ్చా? ఇప్పుడు ప్రభుత్వ వైద్యులు నిన్న చాలా స్పష్టంగా చెప్పారు, ఇంకొక రోజు కనుక దీక్ష కొనసాగిస్తే అసలు ఆయన ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయేవారు అనేటటువంటిది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినటువంటిది. కానీ ఈ రోజున ఒక రోజు సంబంధించినటువంటి రిపోర్ట్స్ చాలా తారుమారు చేసి, తారుమారు కూడా కాదు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి ప్రజలకు కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి లేని దీక్ష చేస్తున్నారు అనేటటువంటి ఒక ప్రచారం చేసేటటువంటి ఉద్దేశంతో మంత్రులు మాట్లాడారు. డాక్టర్లు ఎవరూ మాట్లాడలేదు. డాక్టర్లు ఎవరు కూడా ఆయన నిరాహార దీక్ష చేయడం అనేటటువంటిది విరమించాలనేటటువంటి మొదటి నుంచి చెప్తా వస్తున్నారు. కానీ మంత్రులు వాళ్ళ ఉద్దేశపూర్వకంగా చెప్పారు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు గారే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి దీక్షను ఒక హేళన చేస్తూ మాట్లాడిన తర్వాత ఇక మంత్రులు దాన్ని అందిపుచ్చుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి పరిస్థితిని చూసాము. కనుక ఇవాళ మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తే ఏ రకంగా చేస్తారనేటటువంటిది ఆయన ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వేరే నాయకులను ఎవరినైనా శంకించవచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీక్షలు చేస్తే శంకించాల్సిన అవసరమే లేదు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. మొదటి నుంచి కూడా ఆయన వ్యక్తిత్వం మీద ఒక నింద వేసేటటువంటి ప్రయత్నం, బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎంతకాలం ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తారో చూద్దాము. కానీ ఈరోజు ప్రజలు చాలా స్పష్టంగా చూశారు. చివరి ఒక 7 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే 5 రోజులు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఆయన ప్రజల్ని కలుస్తూనే ఉన్నారు చిరునవ్వుతోటి. వచ్చిన ప్రజల్ని పలకరించాలి అని లేని ఓపిక తెచ్చుకుని నిరాహార దీక్షని కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి. ఇక చివరి రోజు మొత్తం కూడా కీటోన్ 3+ వచ్చి షుగర్ లెవెల్ కూడా పడిపోయి, షుగర్ లెవెల్ ఇంకొక స్థాయికి పడిపోయినా, లేకపోతే కీటోన్స్ +3 నుంచి +4కి వచ్చినా కూడా ఆయన పూర్తిగా లోపల అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉండేది. ఆ స్థితిలో కూడా చివరి వరకు ఆయన ప్రజల్ని పలకరించాలనేటటువంటి దీంతో దీక్ష చేశారు. ఎవరైనా సరే దీక్షలు చేయాలనుకుంటే రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఒక చిత్తశుద్ధితోటి అంకిత భావంతో చేయాలండం అనేటటువంటి నేర్చుకోండి. అంతే తప్ప విమర్శలు చేసి లేకపోతే ఎదుటి వాళ్ళని బురద చల్లి స్థాయిని దిగజారుస్తామనుకుంటే అది కరెక్ట్ కాదు. మీరు ఈ విమర్శలు చేసే బదులు అసలు ప్రత్యేక హోదా మీద మీ స్టాండ్ ఏంటి? ప్రత్యేక హోదా మీద మీరు కేంద్రాన్ని అడగదలుచుకున్నారా? ఒక ప్రతిపక్ష నాయకుడు వారం రోజుల పాటు దీక్ష చేస్తే కనీసం ఒక లేఖ కూడా రాయాలనేటువంటి చేతగాని దద్దమ్మలు మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం ఏంటి? అసలు దీక్ష మీద మాట్లాడే బదులు మీరు ప్రత్యేక హోదా మీద మేము కూడా పోరాడతాం, ప్రత్యేక హోదా మీద లేదా కేంద్రాన్ని మేము కూడా అడుగుతామని ఒక మాటైనా మీ నోటమ్మట వచ్చిందా? ఎట్లా క్షమించాలి మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు? మేడం, ఇవాళ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న నిరవధిక దీక్ష ఇప్పుడు ప్రభుత్వం అయితే భగ్నం చేసింది. ఇక మీదట ఈ ఉద్యమం ఆగిపోయినట్టేనా? PM 22వ తేదీన ఆంధ్రప్రదేశ్కి రాబోతూ ఉన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఒత్తిడిని తేబోతుంది? ఒక అరుదైన అవకాశం వచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 22 లోపు ప్రెజర్ బిల్డప్ చేస్తే ఓ ప్రకటన వస్తుందన్న ఆశాభావం కొంతమందిలో వ్యక్తం అవుతుంది. సో దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఈరోజు పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నేతల ఆధ్వర్యంలో ముఖ్య నేతలందరూ కూడా సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఒక ప్రోగ్రాం కూడా దాదాపు రేపు ఒక నిరసన మార్చి చేయటం, ప్రభుత్వం వ్యవహరించినటువంటి వైఖరికి నిరసనగా ఒక మార్చి చేయడం, అదేవిధంగా 17వ తారీఖు నుంచి 5 రోజుల పాటు కార్యక్రమాలు, అంటే ప్రధానమంత్రి వచ్చే ముందు రోజు వరకు కూడా ఒక నిరసన కార్యక్రమాలను తీసుకెళ్లడంలో ఉద్దేశం ఏమిటంటే ఒక ఒత్తిడి తీసుకురావాలనేటటువంటి, ఏదైతే రాష్ట్రానికి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారి నోటి నుంచి ప్రత్యేక హోదా మీద ఒక మాట పలికించకపోతే చంద్రబాబు నాయుడు గారు పలికించేటువంటి ఉద్దేశంతో లేరు. ఆయన ప్రత్యేక హోదా రావడం ఇష్టం లేదు, అడ్డుపడుతున్నారు. కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి మేరకైనా సరే ప్రధానమంత్రి మోడీ గారు ఒక మాట పలకాలి ప్రత్యేక హోదా మీద, రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఇది శుభం పలకడం అంటారు చూసారా, ఆ రకంగా ప్రత్యేక హోదా మీద ఒక మాట పలికి వెళ్ళాలి అనేటటువంటి దానికోసమే మేము తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాం. అసలు ఈ 6 నెలలుగా దాదాపుగా ఒక కేంద్రం ముందు ఈ విషయం లైవ్లీగా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఎందుకంటే దాదాపు ఎక్కించాలని చెప్పి చూశారు, కానీ ఏదైతే 14th ఫైనాన్స్ కమిషన్ అనేటటువంటి ఒక అబద్ధం అనేటటువంటి చెప్పారో, వరుసగా ఆందోళన చేస్తున్నారో, ఇక ఎవరు కూడా తప్పించుకోలేని పరిస్థితి వచ్చింది. ఇక ప్రధానమంత్రి మోడీ గారు కూడా బహుశా తప్పించుకోలేని పరిస్థితి వస్తుందని మేము ఆశిస్తున్నాం. మీరు చెప్పండి సార్, ఇవాళ ప్రత్యేక హోదాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షను అయితే భగ్నం చేయగలిగారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగిపోతుంది అనుకుంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది దీనిపైన? ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే ఈ రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి దీక్షకు మద్దతు లభించింది. ఇక నుంచి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఖచ్చితంగా ప్రత్యేక హోదా తేవడానికి అనేది అర్థమైంది. ప్రజలు గ్రామస్థాయి నుండి కూడా దీనిపై చైతన్యవంతులయ్యారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోయేటువంటి నిర్ణయాలు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేగల సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. దాన్ని రేపు జరిగేటువంటి మార్చిలో కానీ తర్వాత తీసుకునేటువంటి నిర్ణయాల్లో కానీ ప్రధానమంత్రి గారు, పెద్దలు చెప్పినట్లుగా ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో ప్రత్యేక హోదా ప్రకటించడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయ్యే విధంగానే మా ప్రణాళికలన్నీ ఉంటాయి. నాయకుడు ఇచ్చినటువంటి సూచనల్ని ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా భుజాన వేసుకుని ఆయన చేసేటువంటి ఒక ప్రత్యేక ఉద్యమం ఇది. ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలంటే కేవలం ప్రత్యేక హోదా మాత్రం రావాలి. పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి మాట నిలుపుకోమని చెప్పడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం లేదు. అంటే వారికి ఉన్న ఎజెండా ఏమిటి? ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా బాధ లేదు, మాకు అధికారం ఉంది కదా చాలు అనేటువంటి భావన. కానీ ప్రతిపక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఆయన భుజస్కంధాల మీద వేసుకుని నడుపుతున్నారు. ఖచ్చితంగా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు